నమస్తే. నా పేరు మసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం కొర్లకుంట గ్రామం, ముస్నూరు మండలంలో మన మూల్పూరి సత్యనారాయణ గారి గోశాలలో ఉన్నాం అనమాట. వ్యవసాయం కోసం గోవులు పెంచుతున్నారు. ఇంకోటి, వ్యవసాయ భూమిలోనూ గోవులు అనేవి ఉంటే ఆ వ్యవసాయం చాలా చక్కగా వస్తుంది అనమాట. అందులో భాగంగా ఆయన పెంచుతున్నారు. ఇప్పుడు గోవు వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుందంటే, గోవు నుంచి గో ఆధారితంగా మన జీవామృతము, తర్వాత పంచగవ్య చేయొచ్చు. నెక్స్ట్, ఈ గోవుల్లోనే విశిష్టమైన జాతి ఇది ఒంగోలు జాతి అనమాట. దేశవాళీ ఆవుల్లో ఒంగోలు జాతి. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి చూడండి. దీనికి 9 నలుపులు ఉంటాయి, 7 బార్లు, 3 పురసలు ఉంటాయి. 9 నలుపులు ఎక్కడంటే చూడండి, ముట్టె నలుపులో ఉందా, కళ్ళు కాటుకు కళ్ళు నలుపులో ఉన్నాయా, చెవులు వెనకాల నలుపు ఉందా, కొమ్ములు నలుపు ఉన్నాయా, తర్వాత ఈ కాళ్ళ దగ్గర నలుపు, గిట్టల నలుపు, తర్వాత ఇది ఈ గిట్టలు, ఈ కాళ్ళ దగ్గర నలుపు, తోక నలుపు, నెక్స్ట్ మానం అంటే మడి అంటారు, ఈ మానం నలుపు అనమాట. ఇది ఒంగోలు జాతి ఆవుల లక్షణం. దానికి కూడా అలాగే ఉన్నాయి. దానికి ఇంకా బాగున్నాయి చూడండి, కాటుకళ్ళు పూర్తిగా ఒంగోలు జాతి. దానికి నలుపులు కూడా అంత చక్కగా కనిపిస్తున్నాయి అనమాట, ఒంగోలు జాతి. దీని నుంచి మనం జీవామృతం, పంచగవ్య తయారు చేసుకోవచ్చు. వాస్తవంగా ఆవులనే ఎప్పుడు కూడా బయట ఎండలో తిరుగుతూ ఉంటే వాటికి శక్తి వస్తుంది. ఇవి వర్షాన్ని తట్టుకోలేవు. ఈ ఆవు మూపురంలో సూర్యకేతు నాడి అనేది ఉంటుంది. సూర్యకేతు నాడి అనేది నిరంతరం శక్తిని, ఆ కాస్మిక్ ఎనర్జీని లాక్కుంటూ ఉంటుంది అనమాట పైనుంచి, సూర్యుడి దగ్గర నుంచి. ఆ లాక్కోవడం వల్ల మనకి ఆవు పాలల్లో ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ ఆవు పాలు తాగితే మనకి వయస్సు అంటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎటువంటి సమస్యలు రావన్నమాట. తర్వాత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ అంటే మనకి జీవన కాలం పెరుగుతుంది, మంచి యశస్సు వస్తుంది, మంచి గ్లో వస్తుంది. తర్వాత ఆవు నెయ్యి వాడటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి రావు గతంలో. తర్వాత ఈ మధ్యకాలంలో గోమయం అంటే ఆవు పేడని, ఆవు మూత్రాన్ని వైద్యానికి చాలా వాడుతున్నారు, క్యాన్సర్ ఏజెంట్స్గా వాడుతున్నారు. అలా రకరకాలుగా విశిష్టమైన ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే సకల దేవతా స్వరూపం అంటారు గోవుని. ఈ సకల దేవతా స్వరూపం ఉన్న గోవుకి మనం ఏదైనా గ్రాసం పెట్టేప్పుడు మన అరిచేయి గోవు యొక్క నాలుక స్పృశిస్తే, ఆ నాలుక స్పృశించిన దగ్గర మన అరిచేతిలో ఉన్న హస్తరేఖలు మారిపోతాయి. మనకేమన్నా చెడుగా ఉందనుకోండి, మన జాతకం కూడా మారిపోతుంది అనమాట. ఈ ఆవు విషం తిన్నా కూడా అది పాలల్లోనూ, తర్వాత మిగతా ఉత్పత్తుల్లో ఎయిట్లోనూ రాదనమాట. ఈవెన్ పేడలోనూ రాదు, మూత్రంలోనూ రాదనమాట. దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది, చివరికి తేల్చారు. నెక్స్ట్, ఇది ఆవు ఆక్సిజన్ని పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ని వదులుతుంది. మిగతా జీవులు మనతో సహా అన్నీ కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, కానీ ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. నెక్స్ట్, ఆవు వచ్చి మనకి ఒక ఆవు నెయ్యి 100 కిలోస్ మండిస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దాని ల్యాబొరేటరీలో మనం తయారు చేయాలంటే బోల్డంత ఖర్చు అవుతుంది. సింపుల్గా ఒక 100 గ్రామ్స్ ఆవు నెయ్యిని మనం మండించగలిగితే అది 1 టన్ను ఆక్సిజన్ ఈజీగా తయారవుతుంది అనమాట. తర్వాత, ఇప్పుడు మనం మూపురం శక్తి కేంద్రం అనుకున్నాం కదా, మూపురంని పట్టుకుంటే ఈ ఆవు పడిపోద్ది, నిలబడలేదు. ఓకే, తర్వాత మూపురంలో శక్తి ఎలా నిక్షిప్తం ఉంటుంది అనేది ఈ రుద్రాక్షమాలతో చెక్ చేద్దాం. పర్లేదు, అక్కడైనా తెలుస్తుంది. ఎందుకంటే ఆవు ఉన్న దగ్గర నుంచి 10 మీటర్ల వరకు ఇది ఆవరించి ఉంటుంది ఈ శక్తి.
దాన్ని హోరా అంటారు. ఆ హోరా వల్ల మనకు జరిగే మేలేంటంటే, మనకి మన బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. తర్వాత మనకి చుట్టూ కాంతి వలయం ఉంటుంది ఆరా అని. ఆ ఆరా అనేది చక్కగా ఇదవుతూ ఉంటుందన్నమాట. ఇన్‌బిల్ట్ అవుతది. దాని శక్తి పెరుగుతది. అందువల్ల మన దగ్గర ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. పర్లేదు దగ్గరికి రావట్లేదులే. ఏం భయపడకు. ఎందుకమ్మా? గోమాత ఎందుకు భయపడుతున్నావు? అట్లా భయపెడుతున్నారా నిన్ను? చూడండి, మనం దాదాపు 1 మీటర్ దూరంలో ఉన్నాం. దీన్ని చెక్ చేద్దాం. ఎక్కడి వరకు ఇది ఆవరించి ఉంటుందని దాని ఆరా. ఇక్కడి నుంచి ఎన్ని మీటర్లు ఉంటుంది? 5 మీటర్లు ఉంటుంది సుమారుగా. 5 మీటర్ల వరకు ఉంది. ఇంకా వెనక్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం స్లో అయింది చూసారా? దాదాపు 10 మీటర్ల. ఇప్పుడు లెక్కేశారు పెద్దాయన. 11 మీటర్ల వరకు దాని శక్తి ఆవరించి ఉంది. ఇంకా 4 మీటర్లు వెనక్కి జరిగాం. ఇంకా వెనక్కి వెళ్ళినా ఉండేటట్టు ఉంది. చాలు ఇది మనకి ప్రాక్టికల్గా. అంటే అంత శక్తివంతమైనదన్నమాట గోవు అనేది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రోజు ఒకసారి దాని చుట్టూ తిరిగితే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనం చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఇన్బిల్డ్ అవుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆవు పిడకలు. మెయిన్ ఆవు పిడకల్లో గతంలో భోపాల్ అనే ఊర్లో ఒక గ్యాస్ రిలీజ్ అయింది. మిథైల్ కార్బైడ్ గ్యాస్ అని ఒక గ్యాస్ రిలీజ్ అయింది. దానివల్ల దాదాపు ఆ ఊరంతా ఎఫెక్ట్ అయింది. చాలామంది చచ్చిపోయారు, కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు, రకరకాల ఇబ్బందులు జరిగినాయి. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబం ఆవు పిడకలతో నిత్యం అగ్నిహోత్రం వేసే కుటుంబం జోలికి అది వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేకపోయింది. తర్వాత మన ఇల్లు గతంలో పూర్వంలో ఇల్లు వాకిలి అలికేవాళ్ళు ఆవు పేడతోటి. అంటే లోపలికి ఎటువంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఎంటర్ అయ్యేవి కాదు. దాని తర్వాత ఈ మధ్య కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మేము చాలామందికి చెప్పాము, ఆవు పిడకలు ఇంట్లో దూపం వేయమని. ఆవు పిడకలు దూపం వేసిన ఇంట్లోకి కరోనా ఎంటర్ అవ్వలేదు. సో ఇంత విశిష్టమైన గోమాతని మనం రైతులందరూ పెంచుకొని వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని, అలాగే దాని ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎవరి ఆలోచనలు చూసినా నెగిటివ్గానే ఉంటాయి, చాలా ఎక్కువ మంది ఆలోచనలు. సో అటువంటి వాటి నుంచి మనం బయటపడటం, మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఆ పాల ఉత్పత్తులు సేవించడం వల్ల మన ఆరోగ్యం, మన ఆయుష్ పెరగటం, అటువంటి అన్ని రకాల ఉపయోగాలు ఈ ఆవు వల్ల ఉన్నాయన్నమాట. అందుకని మనం గోవులను పెంచడం అనేది చాలా ముఖ్యమైన పని.